Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గంజి చిరంజీవి జనసేనలో చేరిక వెనుక భారీ ప్లాన్. జనసేన పార్టీలోకి కొత్తగా కొందరు నాయకులు చేరారు. వీరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, ఆయన భార్య రాధ ఉన్నారు. వీరికి పవన్ కళ్యాణ్ స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది ఆ పార్టీని వీడి ఎన్డీఏ కూటమి పార్టీల్లో చేరుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అధికారం ఉన్న చోటకు అందరూ చేరుతుండడం వింతేమీ కాదు. ఆ క్రమంలోనే ఈ తాజా చేరికలను కూడా పరిగణించాల్సి ఉంటుంది. అయితే ఈ చేరికలతో జనసేన కొత్త బలాన్ని సంతరించుకున్నట్లేనా, లేదా ఈ చేరికల వెనుక మరేదైనా ఇతర వ్యూహాలు ఉన్నాయా అనేది ప్రజలలో చర్చనీయాంశంగా నడుస్తోంది. కైకలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరడం ఒక ఎత్తు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవి, రాధా దంపతులు ఆ పార్టీలో చేరడం మరో ఎత్తు. గంజి చిరంజీవి స్వతహాగా తెలుగుదేశానికి చెందిన నాయకుడు. 2014లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వైసీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తూ వచ్చారు. మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యారు. 2019 ఎన్నికలలో నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేయాలని అనుకున్న తరువాత ఆయనకు భంగపాటు తప్పలేదు. కానీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. తర్వాతి పరిణామాలలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆప్కో చైర్మన్ అయ్యారు. వైసీపీలో చేనేత విభాగం అధ్యక్షుడు కూడా. గంజి చిరంజీవి వైసీపీని వీడి జనసేనలో చేరడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నదనే అనుమానం ప్రజల్లో ఉంది. తెలుగుదేశంలో చేరితే మంగళగిరి నియోజకవర్గం నుంచి పదవులు ఆశించే టీడీపీ నాయకుల సంఖ్య పెరుగుతుంది. అందరికీ పదవుల పంపకం కష్టమవుతుంది. అలా కాకుండా జనసేనలో చేరితే ఆ కోటాలో ఆయనకు కూడా పదవి కట్టబెట్టవచ్చునని లోకేష్ సలహా మేరకే జనసేనలో చేరినట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ చేరికల కారణంగా జనసేన పార్టీ బలోపేతమైనట్లుగా భావించవచ్చునా లేదా అనే సందేహాలు కూడా పలువురిలో ఉన్నాయి. అలాగే అనేక నైతిక విలువలు ప్రవచించే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో రాజీనామా చేయించకుండా ఎలా పార్టీలో చేర్చుకుంటారు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.